అయితే చాలా మందికి తెలియకుండా తీసేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినాక ఆర్టీఏ ఫీజు అని, చాలానని, ఎన్ఓసి లేట్ అయిందని, ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి ఎన్ఓసికి. ఇట్లా ఇవన్నీ మీరు సఫర్ కాకుండా మీరు వెహికల్ తీసుకుంటా అంటే నా కాంటాక్ట్ నెంబర్ దీనిలో డిస్ప్లే పెడతా. మీరు వెహికల్ తీసుకుంటా అంటే మీరు వెహికల్ ఇప్పిస్తా. ఒకవేళ వెహికల్ ఇక్కడికి వచ్చినాక మీరు పేమెంట్ కట్టుకున్నా కానీ, ఒకవేళ వెహికల్ ఇక్కడ వచ్చినాక నచ్చలేదు అన్నా కానీ 1 మంత్లో మీకు టోటల్ రిఫండ్ ఇస్తాను. ఇది ఛాలెంజ్, టోటల్గా ఛాలెంజ్. ఇది ఎట్లుంటుందంటే మనకు వెహికల్ అనేది చాలామంది ఏంటంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమో నమ్మి మీరు డబ్బులు వేస్తున్నారు. ఆ ప్రకారమే మనం ఇట్లా వెహికల్ అనేది మీరు నమ్మి డబ్బులు వేస్తే 100% మనం వెహికల్ అనేది తీసుకొస్తాము. మీకు వెహికల్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఇక్కడ ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకోండి. బ్రిజాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, సియాజులు తక్కువ ఉన్నాయి. కొంతమంది అయితే సియాజులు మరీ 7 లక్షలు 8 లక్షలు అమ్ముతున్నారు, 6.5 లక్షలు అమ్ముతున్నారు నంబర్ లేకుండా. నేను నంబర్తో ZDI ప్లస్ 2016 మోడలు నంబర్ తోటి 6,50,000కి ఇస్తాను నేను. ZDI ప్లస్ ఛాలెంజ్ ఇది. ఇంకోటి ఏంటంటే బ్రిజాలు ఇట్లా వస్తున్నాయి. బ్రిజాలు ఇట్లా నేను 670 680కి నంబర్ తోటి ఇస్తా. 16 మోడల్ ZDI ప్లస్ ఫుల్ టాప్ అండ్ మోడల్ మళ్ళీ ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. మీకు లోన్ కావాలంటే ఇట్లా నేనే చేపిస్తాను. మళ్ళీ మీకు నంబర్ వచ్చినాక టోటల్ పేమెంట్ చేసుకుని నంబర్ వచ్చినాక సిబిల్ ఒకటి అగ్రికల్చర్ అనేది 2 నుంచి 3 ఏకర్స్ ఉంటే మీకు లోన్ అనేది 4 నుంచి 5 lakhs అయితే నేను 100% లోన్ చేపిస్తా. సిబిల్ ప్రాబ్లం లేకపోతే 100% లోన్ చేపిస్తా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నా కాల్ చేయండి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు కాల్ చేయండి. ఈ నైట్ టైంలో అయితే మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఇంకోటి చాలామంది ఏం చేస్తారంటే వెహికల్స్ కొంతమందికి అనుభవం ఉన్నా అనుభవం లేకున్నా డబ్బులు వేస్తుర్రు. తర్వాత సంగతి ఏంటంటే వాళ్ళు తెస్తుర్రు కానీ ఇక్కడ ట్యాక్సీ ఎంత వస్తుంది అనేది క్లారిటీ ఇస్తలేరు, ఎవ్వరికి ఇస్తలేరు. 9% 8% అంటారు, తప్పు అది. ఇన్వాయిస్ మీద 14 నుంచి 18% వస్తుంది. ఇది నేను గ్యారంటీగా చెప్తా. ఇన్వాయిస్ మీద 14 నుంచి 18% వస్తుంది SUV వెహికల్స్. చిన్న వెహికల్స్ అయితే 12% వస్తుంది. మీకు 8% 7% అని చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు, మీకు బండ్లు అమ్మేస్తున్నారు, తర్వాత మీరు సఫర్ అవుతున్నారు. మీరు ఒక కార్ తీసుకుంటే 3,50,000 తీసుకుంటే ఆ కార్ వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ 4.5 లక్షలు ఉందనుకోండి. సపోజ్గా మీకు వాళ్ళు 4,20,000కి ఇస్తున్నారు. మీరు ఒకసారి ఆ వీడియో చూసుకోండి, చాలా వెహికల్ చూసుకోండి. ఇక్కడ తెలంగాణలో 6 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 5,20,000 5,40,000 ఇస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ సపరేట్ వేస్తున్నారు, ఎన్ఓసి సపరేట్ వేస్తున్నారు. మీకు 1 రూపీకి ఇట్లా పే చేయకుండా వెహికల్ ఢిల్లీ నుంచి కావాలి అని అనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి. కొంచెం టైం పడుతుంది అన్న. నేను ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ మీరు రేపు అడిగిరు కదండి 4 రోజులలో తెచ్చేయాలంటే నాతో కాదు, టైం పడుతుంది. మీకు ట్రాన్స్పోర్ట్లో రావాలి అని అంటే 15 days నుంచి 20 days పడుతుంది. మీరు ఫ్యూచర్గా మంచిగా జెన్యున్గా మాకు టెన్షన్ లేకుండా కావాలి అనుకుంటే మాత్రం నాకు కాల్ చేయండి. దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది ఆన్లైన్లో ఒక యూట్యూబర్ను నమ్మి మీరు ఇట్లా డబ్బులు వేస్తున్నారు, సరే వాళ్ళు ఇట్లా తెచ్చిస్తున్నారు, నో ఇష్యూ. కానీ రేట్లు ఏమొస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. నంబర్ ఎవరు చేయిస్తలేదు, నేను చేపిస్తాను, నంబర్ చేపిస్తా. మనకు ఒక 2 ఆర్టీఓలు ఉన్నాయి, ఆ 2 ఆర్టీఓలనే అవుతుంది. ఇంకా అన్న నాకు ఏదో వరంగల్లో చెప్పి కరీంనగర్లో చెప్పి అంటే నాతో కాదు. మన 2 ఆర్టీఓలు ఉన్నాయి, ఆ నెంబర్ మీకు టీజీ నెంబర్ వస్తే సరిపోతుంది. మీకు టీజీ నెంబర్ వచ్చినాక సీసీ మాత్రం ఎక్కడికి కావాలంటే అక్కడికి మీకు 1 dayలో మీ పేరు మీద అయిపోతుంది. లోన్ ఇట్లా మీకు టీజీ నెంబర్ తోటి కాకుండా డిఎల్ నెంబర్ బండి వచ్చింది అని అంటే డిఎల్ నెంబర్ మీదనే అప్రూవల్ చేయించి పెడతా. టీజీ నెంబర్ వచ్చినాక మీకు అప్రూవల్ లోన్ అనేది వచ్చింది కాబట్టి టీజీ నెంబర్ వచ్చినాక నేను పేమెంట్ అనేది డిస్బర్స్మెంట్ చేయించి పేమెంట్ రిసీవ్డ్ కాగానే బండికి ఇట్లా డెలివరీ ఇచ్చేస్తాను. ఇది ఇలా మీకు టెన్షన్ ఉండదు. క్యాష్ అండ్ క్యారీ తెచ్చుకుంటే చాలా తక్కువ. షిఫ్ట్లో ఇప్పుడు 15 మోడల్ 15 years వెహికల్స్ పోతున్నాయని చాలామంది అంటారు. ఇప్పటివరకు అయితే అది కన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ ఇట్లా లేదు. అలాంటి టెన్షన్ ఇట్లా ఏం పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో పోయినా కానీ దానికి ఆర్టీఓ గైడ్లైన్స్ ప్రకారము షోరూమ్ వాళ్ళు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము స్క్రాప్ చేస్తే ఇట్లా దానికి ఒక ప్రైజ్ అనేది నిర్ణయిస్తారు, ఆ ప్రైజ్ ఇస్తారు. మీరు ఏం తీసుకున్నా 1,50,000 బండి తీసుకొని సంవత్సరం నడుపుకుంటే దాని వాల్యూ అనేది ఆటోమేటిక్ కొత్త బండి అయినా కానీ 3 లక్షలు పడిపోతుంది. మీరు తీసుకునే 1,50,000 2 లక్షల బండ్లు ఒక 1,00,000 రూపాయలు పోయినా కానీ పెద్ద ఏముండదు మీకు. ఎందుకంటే ఆల్రెడీ 1-2 years నడిపించుకుంటారు. ఇంకా ఇది ఆల్రెడీ 15 years నుంచి పోతున్నాయి అని అంటారు కానీ ఇంకా పోవడానికి అయితే అది రాలేదు. ఒకవేళ పోవాల్సి వచ్చినా కానీ గవర్నమెంట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం ఆర్టీఏ నుంచి ఒక సర్టిఫికేట్ స్క్రాప్ది ఒక సర్టిఫికేట్ తీసుకుంటే దాని నుంచి మీకు
న్యూ వెహికల్కు ఆప్షన్ ఉంది, కొంచెం వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇవ్వడానికి ఆప్షన్ ఉంది. అది ఇట్లా ఆప్షన్ ఉంది. మీరు కంప్లీట్గా తీసేసి స్క్రాప్ అయితే ఎవరు చేయరు. 10 లక్షల బండ్లు ఉన్నాయి, రఫ్గా 10 లక్షల బండ్లు ఉన్నాయి. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, ఢిల్లీ బండ్లు కావాలన్నా, మీకు ఏది కావాలన్నా నా నంబర్కి కాల్ చేయండి అన్న. నా నంబర్కి కాల్ చేస్తే నేను చెప్తా. నంబర్ వేసిస్తా అన్న మీకు 30 డేస్లో అన్న. ఢిల్లీ నంబర్ అయితే 30 డేస్లో, హెచ్ఆర్ నంబర్ అయినా 30 డేస్లో వేసిస్తా. కొన్ని నంబర్స్ ఉన్నాయి హెచ్ఆర్లో, ఆ నంబర్స్ వెహికల్స్. ఇంకా వేరే నెంబర్లో వస్తే మ్యాక్సిమం తీసుకోం మేము అవి. వేరే నెంబర్లో వస్తే లేట్ అవుతుంది, కానీ ఢిల్లీ నెంబర్లో వస్తే మాత్రం మీకు ఒకవేళ వెళ్ళి వెహికల్ తీసుకుంటే మాత్రం 2 డేస్ అక్కడ ఉన్నా కానీ 2 డేస్లో నేను ఎన్ఓసి తీసుకొని డైరెక్ట్ వచ్చి ఇక్కడ 15 డేస్లో ఛాలెంజ్ చేస్తున్నా. 15 డేస్ 20 డేస్లో నంబర్ ఇస్తానండి. ఎందుకంటే కొంచెం ఆర్టీఓ వాళ్ళు రారు, కొంచెం హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 30 డేస్ టైం పెట్టుకోండి. వర్కింగ్ డేస్, 30 వర్కింగ్ డేస్లో మీకు నంబర్ అనేది 100% ఇస్తా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి అన్న. నా నంబర్ డిస్ప్లేలో పెడతా. మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ 100% నేను వెహికల్ ప్రొవైడ్ చేస్తా. మంచి మంచి వెహికల్స్ చేస్తాను అన్న. నేను యాక్సిడెంట్ బండ్లు అయితే మనం అమ్మలేము, మంచి మంచి వెహికల్స్ చేస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే.